ఒకటే వార్నింగ్, ఎవరైనా సినిమా బాగుంది అన్ని థియేటర్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అందరూ చూడాల్సిన సినిమా. థియేటర్లు ఇవ్వమని ఇంకా అడగక్కర్లే, ఖచ్చితంగా ఇస్తారు, మామూలుగా లేదు. గుంటూరు కారానికి రావడానికి ఓపిక లేదు, ఇక్కడ అరుస్తూనే ఉన్నాం జై శ్రీరామని. ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఏం నచ్చింది? నాకు లాస్ట్ కి నచ్చింది, చాలా బాగుంది సినిమా. చాలా ఆ హనుమంతుడు లంచం తగినట్టాడు, ఈ హనుమాన్ థియేటర్ సరదా సరదాగా బాగుంది. 10 సార్లు చూస్తాం. హనుమంతుడి సినిమా చూసుకోవాలా? ప్రశాంత్ వారు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఈ పండగకి. ఎన్ని సినిమాలు హనుమానే బ్లాక్ బస్టర్ భయ్యా. ఇంతవరకు తెలుగు సినిమా ఎన్నో సినిమాలు చూసినా, ఇలాంటి సినిమా ఇంతవరకు తెలియదు భయ్యా. అబ్బే ఎవ్వరు పనికిరాదు. ఏందా రాజమౌళి కూడా వేస్ట్ అన్న. అక్కడ 500 కోట్లు 500 కోట్లు కొట్టే బొమ్మలే 500 కోట్లు. లాస్ట్ 15 నిమిషాలు కుర్చీలో ఎవరైనా కూర్చుంటే ఒట్టు, ఎవరైనా సరే కుర్చీలో కూర్చోరు. లాస్ట్ 15 నిమిషాలు ఒక్కరు కుర్చీలో కూర్చోరు. దగ్గరికి పోయి వాళ్ళు డైరెక్టర్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు. ఒక బీజిఎం అది మైండ్ బ్లోయింగ్ భయ్యా. అది రేపటి నుంచి రీల్స్ లో వస్తుంది. జై శ్రీరామ్ జై హనుమాన్ ఎక్సలెంట్ తీశారు భయ్యా. ఇంకోసారి మళ్ళీ వస్తాం, మళ్ళీ చూస్తాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మ్యూజిక్ మెయిన్ పార్ట్, మ్యూజిక్ వల్ల హైలైట్ అయిన మూవీ. అండ్ హీరో కూడా చాలా బాగా చూస్ చేసుకుంటున్నాడు స్క్రిప్ట్స్ అనేవి. అసలు సూపర్. ఎంట్రీ ఇంకా తెలియదు, నేను చెప్పలేను, సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. మూవీలో సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎంస్ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇది హైలైట్ ప్రెసెంట్ అయితే ఇది హైలైట్. సూపర్ హీరో అన్నందుకు హనుమాన్ సూపర్ గా ఉంది. ఎక్సలెంట్ మూవీ. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి మూవీ ఎవరు చూసుండరు. తక్కువ థియేటర్లు ఇచ్చినా కూడా హౌస్ఫుల్ టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే చింపేశారు నిజంగా ప్రశాంత్ గారు. నిజంగా మొత్తం టోటల్ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ అండి.